హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చాను. అదే మన బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు నేను దీనికి ఫిదా అయిపోయాం అంతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 8 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు అన్నిటికీ సైడ్స్ మొత్తం కట్ చేసి పెట్టుకోండి. మధ్యలో ఉన్న వైట్ని మాత్రమే యూస్ చేసుకోండి. అలా కట్ చేసి పెట్టుకున్న వాటిని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోండి. 4 పీసెస్గా ఏం అవసరం లేదు, 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోండి. అలా వేడైన ఆయిల్లో కొన్నిగా బ్రెడ్ ముక్కల్ని వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఇలా ఫ్రై చేసుకొని జాలిగంటలో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా డ్రైన్ అయిపోతుంది. ఇలాగే మిగిలిన బ్రెడ్ ముక్కలు అన్నిటినీ కూడా ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. కాల్చిన అన్ని బ్రెడ్ ముక్కల్ని ఒక జాలిగంటలో వేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 లీటర్ పాలను వేసుకోండి. పాలు ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు కాచుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న పాలల్లో 1/4 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న పౌడర్ అలాగే చక్కెర రెండు కలిసేటట్లు బాగా కలుపుకోండి. వేడి పాలల్లో చక్కెర వేసినప్పుడు తొందరగా కరిగిపోతుంది. ఇలాగే ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అలాగే కొద్దిగా పాలు వేసుకొని బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని సైడ్లో ఉంచుకొని మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ మీగడ వేసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా పాల పొడి కూడా వేసుకోండి. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఈ మొత్తం బాగా కలుపుకోండి. చక్కెర మొత్తం కరిగిపోయేటట్లు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. మనం వేసిన కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోండి. ఇలా 2-3 పొంగులు వచ్చినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలని స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గంట పాటు చల్లార్చుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పాలు మొత్తం చిక్కబడిపోతాయి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఒక లేయర్ లాగా ఉంచుకోండి. అలాగే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బటర్ బ్యాటర్ని దీనిపైన ఒక లేయర్ లాగా ఉంచుకోండి. ఈ మిల్క్ పౌడర్ బ్యాటర్ వేయడం వల్ల మన పుడ్డింగ్ మరింత టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా ఇందులో వేసుకోండి. మొత్తం బ్రెడ్ పీస్లంతా మునిగేంత వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన బ్రెడ్ పీసులు కూడా సెకండ్ లేయర్ కింద వేసుకోండి. మిగిలిన కస్టర్డ్ మిల్క్ని కూడా మొత్తంగా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను కిస్మిస్ వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు పిస్తా పలుకులను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది లిడ్ క్లోజ్ చేసుకొని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ రోజ్ పెటల్స్ కూడా వేశాను. చూడడానికి అలాగే తినడానికి కూడా బాగుంటాయి. ఇలా సైడ్ నుంచి ఒక్కొక్క బ్రెడ్ పీస్ని కస్టర్డ్ మిల్క్తో పాటు తీసుకొని ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.